రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా నిన్న మనం చూసాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా తాతంశెట్టి నాగేంద్రనాయుడు ఏ విధంగా కర్రలతో ఆమెపై దౌర్జన్యానికి దిగారో అక్కడ పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే నడి రోడ్డుపై ఒక ఎమ్మెల్యే తనను బాధించాడు, వాడుకున్నాడు, హింసించాడు అని చెప్పి ఏ మహిళ అయితే ఆరోపించి బయటకు వచ్చిందో ఆ మహిళపై నడి రోడ్డుపై జనసేన నేతగా ఉన్నటువంటి తాతంశెట్టి నాగేంద్రనాయుడు అరాచకం, దౌర్జన్యం అనేది వీడియో ద్వారా కళ్ళారా అందరూ చూశారు. సో ఇంత జరుగుతున్నా సరే అటు పోలీసులు పట్టించుకోవడం లేదు, ఇటు జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా నోరెత్తలేకపోతున్నారు. సో ఓవరాల్గా ఈ అన్ని పరిణామాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు జనసేన నేత పోలవరం నుంచి మురళి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వీడియో చూశారు కదా, అరవ శ్రీధర్ బాధితురాలిపై తాతంశెట్టి నాగేంద్రనాయుడు నిన్న నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కర్రలతో ఆమెను బాధినటువంటి, దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి అంటే ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందంటే సార్, అసలు రైల్వే కోడూరు సీటు ఫస్ట్ యనమల శ్రీధర్ గారికి పవన్ కళ్యాణ్ గారు మీరు మాతో ఉండాలి అని చెప్పి యనమల శ్రీధర్ అనే క్యాండిడేట్ ని ఓకే చేశారు సార్. జనసేన ఆయన యనమల శ్రీధర్ గారు జనసేనలో పనిచేశారు. ఆయన చాలా ఇంటలెక్చువల్, ఒక సిఇఓ స్థాయిలో పనిచేస్తే, సిఇఓ స్థాయిలో పనిచేసిన వ్యక్తి జనసేన పార్టీకి వస్తే ఆయనట కేసీఆర్ గారితోనూ బొకే ఇచ్చాడు, కేటీఆర్ గారిని కలిశాడు. అదే విధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిశారండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిస్తే అప్పటి వరకు ఆయన ఏమీ లేదు. ఆయనకి ఎప్పుడైతే ఇంత హైలీ ఇంటలెక్చువల్, ఇంత ఫుల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, ఒక దళితుడు, కష్టపడి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తిని జగన్ గారితో ఆయన ఫోటో దిగాడట. ఆ ఫోటో చూపించి ఈ ఎల్లో మీడియా చివరికి ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే ఆయన వైసీపీ కోవర్ట్, హీజ్ కోవర్ట్, వైసీపీ కోవర్ట్ అని చెప్పి ఆయన మీద ఒక ముద్ర వేసి జనసేన పార్టీ నుంచి ఆయన టికెట్ రాకుండా ఆపేశారు సార్. ఓకే, ఇది మీకు తెలుసో లేదో, మాలాంటి జన సైనికులందరికీ తెలుసు. యనమల శ్రీధర్ ఇస్ ద ఇంటలెక్చువల్. ఆయన నిజంగా కూడా ఆయన రాజంపేట ఎమ్మెల్యే అయి ఉంటే రాజంపేటకు సంబంధించి, అక్కడ పరిస్థితులకు సంబంధించి, అక్కడ యువతకు సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చేవాడు. ముఖ్యంగా అక్కడ నిరుద్యోగ యువతకి ఆయన దారి చూపేవాడు. మనకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇస్తానంటారు, పొత్తులో భాగంగా సీటు రాదు. తర్వాత ఆయన స్పందించరు, పట్టించుకోరు మా అన్న. దట్ ఈస్ సెకండరీ. తర్వాత ఏం జరిగింది, ఈ అరవ శ్రీధర్ హీ బిలాంగ్స్ టు వైసీపీ పార్టీ. జనసేన ముసుగులో మా పార్టీకి ఎంటర్ అయ్యాడు. తర్వాత అక్కడ శివానంద రెడ్డి గారు టీడీపీ ముసుగులో, వైసీపీ నుంచి టీడీపీ ముసుగులో ఆయన ఎంటర్ అయ్యాడు. వీళ్ళందరూ కలిపి మా అన్న తాతం నాగేంద్ర గారు, మా పార్టీ ప్రతినిధి, ఆయన చాలా స్పీచ్లు ఇచ్చేవారు, పార్టీ ఆఫీస్ లో మాట్లాడేవారు. ఓకే, ఆయన మేము కలిసి పనిచేసాం. ఆయన ప్రజారాజ్యం నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ గురించి చెప్తున్నాను క్లియర్ గా. వీళ్ళందరూ కలిపి ఈ అరవ శ్రీధర్కి ఇప్పించారు. దాని రిజల్ట్ మీరు చూసారు కదా, ఇక నేను చెప్పక్కర్లేదు. ఆవిడెవరో మహిళా ఉద్యోగిని ఏదో ఆయన టార్చర్ చేశాడని, ఆయన ఏదో వాడుకున్నాడని రకరకాలుగా వచ్చింది. ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ రిపోర్టు నో, ఇంతవరకు ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు. ఈ సమయంలో మా నాగేంద్ర గారు ఎందుకంటే ఈ గొడవలో తిరగడం అవసరం నాగేంద్ర గారికి చెప్పండి. ఇప్పుడు రూపానంద రెడ్డి గారు పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఆ ఎమ్మెల్యే గారు పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాగేంద్ర గారిని మాట్లాడమన్నారు ఆ అమ్మాయితో. ఈయన మాట్లాడాడు, ఒక సెటిల్మెంట్ కోసం మాట్లాడటం జరిగింది, పిలిపించి మాట్లాడాడు. కుదరలేదు, వదిలేయాలి అంతే. ఆ అమ్మాయితో మావాడికి కూడా ఎందుకు? మేము అనేది ఏంటంటే, అన్నా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఎల్లో మీడియాకు టార్గెట్ మనమేనన్నా. వాళ్ళు మనల్ని ప్రజాకంటకులుగా, దోపిడీదారులుగా, అసమర్థులుగా, రౌడీలుగా, గుండాలుగా చిత్రీకరించే పనిలో ఉన్నారన్నా. ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మన మీదే కాన్సన్ట్రేషన్ చేసిందన్నా. మనల్ని డిమాలిష్ చేసేయాలి పొలిటికల్ అనేది వాళ్ళ ఎజెండా. ఎందుకంటే జనసేన పార్టీ అనేది సస్టైన్ అయితే, బలపడితే ఎవరికి నష్టం అండి? ఈ రాష్ట్రంలో టీడీపీకి నష్టం. అందుకే టీడీపీకి సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నాయో, మీడియా, పేపర్ అన్ని కూడా మా ఎమ్మెల్యేల మీద, మా మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి.
ఎక్కడ చూసినా జనసేన ఎమ్మెల్యే నెలకు 100 కోట్లు సంపాదించాడని చెప్తారు. మరి వీళ్ళు గత 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే చేశారు కదా, వీళ్ళు 800 కోట్లు సంపాదించారు చెప్పమన్నాడు ఒకసారి. టీడీపీ ఎమ్మెల్యేలు 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేశారు కదా. మరి వీళ్ళు 20 నెలలకే 100 కోట్లు సంపాదిస్తే వీళ్ళు 5-6 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు, ఏ విధంగా సంపాదించారు చెప్పండి ప్రజలకి. అప్పుడు మేము కూడా చెప్తాం మా ఎమ్మెల్యే సంపాదించింది నిజమే అని మేము కూడా చెప్తామండి. మరి అంటే ఏం జరుగుతుంది అసలు ఆ పార్టీలో ఇంత అంటే ఒకవేళ సరే పార్టీలో అన్న పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా పక్కన పెట్టండి, నడి రోడ్డుపై ఒక మహిళ, ఆ మహిళ బాగోగులు, మహిళ మంచిదా చెడ్డదా అనేది పోలీసులు కానీ చట్టం కానీ చూసుకుంటుంది. కానీ జనసేన నేత అక్కడ నడి రోడ్డుపై మహిళపై చితక బాధడము, దౌర్జన్యం చేయడం కర్రలతోటి, ఏంటి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళంతా? దీన్ని మేము సమర్థించట్లేదు సార్. నాగేంద్ర గారి మీద మేము సానుభూతి చూపిస్తున్నాం. ఏంటి ఈ గొడవలు ఇరుక్కున్నాడు ఈయన, ఎందుకు వచ్చిన గొడవ మనకి ఇది, అవసరమైతే ఆ ఎమ్మెల్యే గారు చూసుకోవాలి, లేదంటే అక్కడ పౌరాణ్యం చేస్తున్న రూపానంద రెడ్డి చూసుకోవాలి, మా ఓడేంటి మధ్యలో దిగాడు చెప్తున్నాం కదా. మాకున్న ప్రాబ్లం ఇది, మేము ఆవేశపరులు. మేము చెప్తున్నాం కదా సార్, నాగేంద్ర గారే కాదు మేము ఆవేశపరులం. అదే ఎదటివాడికి ఆయుధం. ఎవడైనా సరే పబ్లిక్ డొమైన్ లో కొట్టాడాలన్నా పోరాడాలన్నా మేము కావాలి. కానీ సంపాదించుకోవటం, ప్రజల సొమ్ములు దోచుకోవటం, స్కీములు పెట్టడం, స్కాములు చేయటం, అది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఉందా ఇక్కడ ఈ రాష్ట్రంలో పర్మిషన్? మాకు రాలేదు యాక్సెస్. ఇప్పుడు ఆ స్థాయికి మేము వెళ్ళలేదు, ఆ యాక్సెస్ మాకు రాలేదు. మేము అటువంటి మనస్తత్వం మాలో లేదు. బీ ఫ్రాంక్, ఐఎమ్ టెల్లింగ్ యూ. సంపాదించే తెలివితేటలు కూడా లేవు సార్. నాగేంద్ర నాయుడిని ఎవరైనా విసిగొల్పారంటారా? నాగేంద్ర నాయుడు అసలు ఎందుకు దిగాడు అని మేము బాధపడుతున్నాం. నిజంగా సాటి జన సైనికుడిగా నేను బాధపడుతుంది. ఇదేంటి ఈయన అనవసరంగా ఈ గొడవలు ఎదుర్కొన్నాడని బాధపడుతున్నాను. కానీ జరిగింది తప్పు సార్, జరిగింది తప్పు. పార్టీ ఏ యాక్షన్ తీసుకుంటుంది అనేది మా అధినాయకుడి ఇష్టం. జరిగింది మాత్రం తప్పు. నేను ఎందుకు చెప్తున్నాడు, ఆయన నాకు తెలుసు కాబట్టి ఏంటి నాగేంద్ర ఏంటి గొడవలు ఎదుర్కొన్నాడని అనే ఫీలింగ్ ఉంది. బట్ జరిగింది తప్పు. మనకు అనవసర విషయం అసలు అది. ఎందుకు దిగాడో తెలియదు. ఏమండి ఒక విషయం చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ లో అడ్మినిస్ట్రేషన్ వీక్ గా ఉందంటానికి ఇప్పుడు నాగేంద్ర గారు కర్రట్టుకుని ఆ అమ్మాయిని పోలీసు లాఠీ అట్టు కుట్టాడు అంటున్నారు. ఓకే సెకండరీ. మరి మొన్న ఏం జరిగిందండి? మరి ఎల్లో మీడియా ఇప్పుడు నాగేంద్ర నాయుడిని ఎంత పబ్లిక్ చేసేవాళ్ళు, మరి మొన్న ఏం జరిగింది? అరవింద్ బాబు అనే సత్తెనపల్లి ఎమ్మెల్యే 10 గంటలు ఎస్పీ ఆఫీస్ ని బంధించాడు. అవునా కదా చెప్పండి. మరి అప్పుడు ఎందుకు రాలేదు ఈ మీడియా? అప్పుడు ఎందుకు లేగలేదు ఈ మీడియా వాళ్ళకి నోర్లు? చెప్పమనండి. తాతంశెట్టి నాగేంద్ర గారు దాడి చేయడం తప్పే, నేను సమర్థించట్లేదు. మరి ఒక ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారు ఒక ఎస్పీ ఆఫీస్ ని 10 గంటలు దడదడలాడిస్తే ఏం చేసింది ఈ గవర్నమెంట్, ఈ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది చెప్పనండి? ఏమీ చేయదు. మీరు ప్రశ్నిస్తారా? అలాగే మీరు ప్రశ్నిస్తున్నారు. సరే, ఒక పోలవరం, ఒక మారుమూల ఎస్టీ నియోజకవర్గమైన ఒక పోలవరం నియోజకవర్గం నుంచి జనసేనలో యాక్టివ్గా ఉన్నటువంటి మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఇటువంటి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దౌర్జన్య కాండాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అదే సార్ మేము అనేది. మా అన్న ప్రశ్నిస్తానన్నాడు, ప్రశ్నించట్లేదు. ప్రశ్నించడం మహానుభావాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రశ్నిస్తారేమోనని చూస్తున్నాం. ఇప్పుడు మేము కూడా హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకేదన్నా మార్పు జరుగుద్దేమో, ఇంకేదన్నా మంచి జరుగుద్దేమోనని ఆశతో మేము ఉన్నాం. అంతకుమించి మేము ఏం చేస్తాం సార్? ఎన్నాళ్ళంటే ఏం చేయమంటారు? ఇప్పుడు 10 ఏళ్ళు టైం స్పెండ్ చేసాం, ఉన్న ఆర్థిక వనరులు స్పెండ్ చేసాం, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాం, రోడ్ల మీద కూడా కొట్టడాం, వైసీపీ కేడర్తో పోరాడాం. ఇన్ని చేసింది మేము. ఈ రోజు పదవులు ఎంజాయ్ చేస్తుంది వాళ్ళు. ఓకే, మా వాళ్ళ కూడా కొంతమంది న్యాయం జరిగింది, కాదంటలేదు మేము. కానీ ఏంటంటే ఇంకా జన సైనికులు న్యాయం జరగాలి. మా అన్న కూడా కొంచెం పార్టీని స్ట్రెంగ్తెన్ చేయాలి, మా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలని మా బాధ. అంతే తప్ప మేము నెగిటివ్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి మేము నోటుకొచ్చినట్టు మాట్లాడలేదండి. మేము ఏమన్నాం అంటే తాతంశెట్టి నాగేంద్ర మీద సానుభూతి చూపిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఆయన చేసింది తప్పే, యాక్సెప్టెడ్. అది తప్పు. ఆ అమ్మాయిని కొట్టే అవసరం అసలు లేదు ఆయనకి. మరి ఎలా జరిగిందో జరిగిపోయింది. మేమేమన్నాం, ఒక తాతంశెట్టి నాగేంద్రనే మీరు ప్రజాకంటకుడుగా, రాక్షసుడిగా చూపించే బదులు సత్తెనపల్లి ఎమ్మెల్యే గారు 10 గంటలు ఎస్పీ ఆఫీసుని బంధిస్తే మీరు ఎందుకు చూపించలేదు? ఇది నాకు క్వశ్చన్. అదొక్కటే కాదు, నిన్న జన సైనికుడి ఇంటిని కొల్లు రవీంద్ర మంత్రి నేరుగా ప్రజ్ఞలతో కూల్చేశారు అని చెప్పి ఒక ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి నిన్నటి నుంచి. మరోవైపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక అమ్మవారికి సంబంధించినట్టు ఒక ఊరేగింపు కార్యక్రమంలో అనుకుంటా ఒక దళిత
కళాకారుడు డప్పు వాయిస్తుంటే అతను చాలా ఏజ్లో కూడా చాలా పెద్దోడు పాపం ఆయన్ని ఒకసారిగా ఏమైందో ఏంటో మరి ఒక్కసారిగా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండే అయ్యనపాత్రుడు ఒక్కసారిగా చాలా కోపంతో మీదకి రావడం, లెంపకాయల మీద ఫటాఫటా పీకడం. అసలు ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుందంటే సార్, ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, చేయవలసిన అవసరం వచ్చింది. మాటలు కథలో చెప్పడం మానేసి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. అనిత గారు కొంచెం రంగంలో దిగి కొంతమందిని కంట్రోల్ చేయాలి. ఇది వాస్తవం. చేయవలసిన బాధ్యత ఆవిడకు ఉంది. ఆవిడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుకుంటున్నాం. ఆవిడ వేరే పనిలో బిజీగా ఉన్నారు. జగన్ గారిని విమర్శించే పని మీద తప్ప ఆవిడ వేరే పని మీద ఇంట్రెస్ట్ లేదు ఆవిడకి. కాబట్టి మేడం గారికి అపీల్ చేస్తున్నాం, కొంచెం రంగంలో దిగండి మేడం ప్లీజ్ అని చెప్తున్నాం. మేము ఏమన్నామంటే అందరూ సమానమే. నాగేంద్ర గారి తప్పే, మరి ఎమ్మెల్యే గారిది కూడా తప్పే కదా. చెయ్యండి సార్, ఇప్పుడు చట్టపరంగా యాక్షన్ తీసుకోండి, మేము కాదనట్లేదు కదా. మా బాధ ఏంటంటే జనసైనికుడు ఇల్లు కూల్ చేశారు నిన్న మచిలీపట్నంలో. దాని గురించి ఎవరు అదే అంటున్నాను. ఇప్పుడు అనిత ఎలా చర్యలు తీసుకుంటారో, ఎలా స్పందిస్తారు ఆమె శాఖకు సంబంధించినటువంటి ఆమె క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ఏమో జనసైనికుడు ఇంటిని కూల్చేస్తారు. మరోవైపు స్పీకర్ హోదాలో ఉన్నటువంటి అయ్యనపాత్రుడు కళాకారుడిపై డప్పు వాయిస్తున్నటువంటి కళాకారుడిపై దళితుడు ఐ థింక్ అతనిపై ఏ కారణం లేకుండా అనాలోచితంగా అతనిపై లెంపకాయలు పెట్టి అతనిపై దాడికి దిగుతారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? అడ్మినిస్ట్రేషన్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, యాక్షన్ తీసుకోమనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, ఓకే స్పందించాలని కోరుకుందాం, అంతవరకే కదా. అవును, ఇప్పుడు స్పందించాలని కోరుకుందాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్ చెప్పండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ డిపార్ట్మెంట్ ఇంటర్ఫిరెన్స్ కావాలి కదా. ఇప్పుడు ఇల్లు పడగొట్టారు, హోమ్ డిపార్ట్మెంట్ ఇంటర్ఫిరెన్స్ కావాలి. అదిగో మహిళ మీద దాడి జరిగింది అంటారు, హోమ్ డిపార్ట్మెంట్ ఇంటర్ఫిరెన్స్ కావాలి. ఆయా కళాకారుని ఎవరో కొట్టాడు స్పీకర్ గారు అంటున్నారు, దాన్ని కూడా ఇప్పుడు మనం వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ రిలేటెడ్ టు హోమ్ డిపార్ట్మెంట్ కదండి. సో ఒక్కసారి ఆవిడని ఇంటర్ఫియర్ అయ్యి చేయమనండి, చట్టపరంగా యాక్షన్ తీసుకోమనండి సార్. అందులో మాకు ఎవరికి అభ్యంతరం లేదు. జనసేన పార్టీలో పనిచేసే మేమంతా కూడా చట్టపరంగా తీసుకునే ఏ యాక్షన్ అయినా సమర్థిస్తాము. మేము బెదిరిస్తే బెదిరిపోయేవాళ్ళం కాదు, భయపెడితే భయపడిపోయేవాళ్ళం కాదు, అన్యాయంగా అక్రమంగా ప్రజా సొమ్ములు దోచుకునే వాళ్ళం కాదు, సహజ వనరులు సొంత వనరులుగా భావించి వాడుకునే వాళ్ళం కాదు. అందుకే ఆ రోజు 2019 నుంచి 24 టైంలో అందరూ ఇంట్లో కూర్చున్నా సరే మేము పోరాడాం రోడ్డు మీద పడి. కానీ ఈ రోజు మా పరిస్థితి, మా నాయకుడు స్పందించకపోవడం, మా పార్టీ మీద ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాడి చేయటం, ఇదంతా ఏమనిపిస్తుందంటే ఏంట్రా బాబు మనకి ఈ పరిస్థితి, ఇప్పుడు మనం ఏం చేయాలి అనే డైనమాలోకి వెళ్ళిపోయాం. కేడర్ జన సైనికులు అందరూ కూడా ఆ కేడర్లో ఉన్నారు. ఒక విధమైన నిస్తేజం వచ్చేసింది జన సైనికులు. సో అధినాయకత్వం గుర్తించి ఆ నిస్తేజాన్ని తగ్గించే పని చేయాలని, ప్రాపర్గా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.